ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ఒకసారి క్లిక్ చేయండి. అంతేకాకుండా పక్కనే వచ్చే గంటను ఒకసారి కొట్టండి. ఈ విధంగా చేయడం ద్వారా ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించిన ఏ లేటెస్ట్ న్యూస్ ఇన్ఫర్మేషన్ వీడియో అయినా మీ మొబైల్లో నోటిఫికేషన్కి వచ్చేందుకు వీలుంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను మీ రామ్ రమేష్. ఇవాళ వీడియోలో మనం అందరూ ఎక్కువగా క్వాలిఫై మార్క్స్ గురించి వీడియో చేయండి సార్ అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు ఫ్రెండ్స్. వాళ్ళందరి కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ముందుగా టెట్ గురించి చాలామంది కామెంట్లు చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అవి ఏంటో ముందు చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సార్ క్వాలిఫై మార్క్స్ గురించి వీడియో చేయండి అని చెప్పేసి సత్యవేణి గారు అడుగుతున్నారు. క్వాలిఫై మార్క్స్ మనకు చూసుకున్నట్లయితే ఓసీ వాళ్ళకి 90, అదేవిధంగా బీసీ వాళ్ళకి 75, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ సంబంధించి 60 మార్కులుగా గవర్నమెంట్ అనేది నిర్ణయించడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి చేంజెస్ అనేవి గవర్నమెంట్ అయితే తీసుకురాలేదు. మనందరికీ తెలిసిన విషయం ఇది. క్వాలిఫై మార్క్స్ తగ్గించండి అని చెప్పేసి దుర్గా గారు కూడా అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ప్రభుత్వం అయితే తీసుకురాలేదు. దీనికి సంబంధించి ఓసీ వాళ్ళకి 70, అదేవిధంగా బీసీ వాళ్ళకి 60, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ సంబంధించి 50 మార్కులు క్వాలిఫై మార్క్స్ కింద పెట్టి డిఎస్సి రాసేందుకు అందరికీ అవకాశం కల్పిస్తే చాలా బాగుంటుందని చెప్పేసి చాలామంది ఇదే కామెంట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. వేరే న్యూస్ మనం చూసుకున్నట్లయితే 2018 టెట్ 2 అప్లికేషన్లో సబ్జెక్టులు మార్పులు అనేవి రావడం జరిగింది. అప్లికేషన్లో అప్లై చేసేటప్పుడు తెలుగుకు బదులుగా సోషల్, అదేవిధంగా సోషల్కి బదులుగా తెలుగు, మ్యాథ్స్కి బదులుగా తెలుగు, అదేవిధంగా సైన్స్కి బదులుగా తెలుగు సబ్జెక్ట్ మనకి కొంతమందికి యాడ్ అవ్వడం జరిగింది. వీళ్ళకి సంబంధించి కన్వీనర్ సుబ్బారెడ్డి గారు మనకి ఎటువంటి చేంజెస్ లేవని ఈరోజు స్పష్టం చేయడం జరిగింది. ఇది ఏమాత్రం మంచిది కాదు. వారికి మార్పులు చేర్పులు చేసుకునేందుకు అవకాశం కల్పించాలి. అదేవిధంగా క్వాలిఫై మార్క్స్ తగ్గించి అందరికీ డిఎస్సి రాసుకునే అవకాశం కల్పించాలని చెప్పేసి ఈ వీడియో తరపున తెలియచేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోతో మీరు ఏకీభవించినట్లయితే మీ కామెంట్ చేయండి. ఈ వీడియోని బూస్టింగ్ ఇచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని ఇటువంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే. జై హింద్, జై జవాన్, జై భారత్.